హలో అండ్ వెల్కమ్ టు యాప్ షీట్ బేసిక్ ట్యుటోరియల్ తెలుగు. ఈరోజు మనం యాప్ షీట్ అంటే ఏంటి మరియు యాప్ షీట్ ద్వారా బేసిక్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. యాప్ షీట్ నో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్, అంటే కోడింగ్ లేకుండా ఆండ్రాయిడ్, ఐఓఎస్ మరియు వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్ ఇంగ్లీష్ మరియు ఎక్సెల్ ఫార్ములాస్ తెలుసుంటే చాలు, నిమిషాల్లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. యాప్ షీట్తో బిజినెస్కి ఉపయోగపడే చాలా పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ అప్లికేషన్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ బిజినెస్లో లేదా మీ వర్క్ ప్లేస్లో పేపర్ వర్క్ ఎక్కువ ఉన్నట్లయితే పేపర్ వర్క్ ప్లేస్లో యాప్ షీట్ అప్లికేషన్ యూజ్ చేయటం వల్ల చాలా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో సెక్యూరిటీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సెక్యూరిటీ బేసిక్గా ఏం చేస్తుంటారు, మీ ఆఫీస్కి వచ్చే విజిటర్స్ డేటాని లాక్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్, వాళ్ళ పేరు, ఏ టయానికి వచ్చారు, ఎవరిని మీట్ అవ్వటానికి, ఆల్ దిస్ డేటా. సో ఈ డేటాని మనం యాప్ షీట్ ద్వారా ఎలా లాగ్ చేసి రికార్డ్ చేయాలో మనం నేర్చుకుందాం. ఎగ్జాంపుల్, మీరు ఒక ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ అనుకుందాం. మీ కింద సెక్యూరిటీస్ కూడా పనిచేస్తుంటారు. సెక్యూరిటీస్ గేట్లో విజిటర్స్ డేటా లాక్ చేస్తుంటారు కదా, అది రిజిస్టర్లో లాక్ చేస్తారు. మీరు ఎప్పుడైనా మీ ఆఫీస్కి ఎంతమంది విజిటర్ వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఆ డేటా చూడాలంటే రిజిస్టర్స్ అన్నీ తిరిగేసి చూడాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ రిజిస్టర్ అయిపోతే మీరు మళ్ళీ ఇంకో కొత్త రిజిస్టర్ కొనాలి. సో కొత్త రిజిస్టర్కి మీరు సపరేట్గా మళ్ళీ మనీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో విజిబిలిటీ అనేది జీరో ఉంటుంది. సో మీ ఆఫీస్కి ఎంతమంది విజిటర్స్ వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవరిని కలవటానికి వచ్చారు, ఈ డేటా మీ దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉండదు. సో సెక్యూరిటీ రిజిస్టర్ బదులు యాప్ షీట్ ఉపయోగించినట్లయితే మీ దగ్గర కంప్లీట్ డేటా ఉంటుంది. సో అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ జీమెయిల్ లాగిన్ చేసుకోండి. జీమెయిల్ లాగిన్ చేసిన తర్వాత మీ జీమెయిల్లో డ్రైవ్ క్లిక్ చేయండి. సో డ్రైవ్ క్లిక్ చేస్తే మీకు గూగుల్ డ్రైవ్కి వస్తుంది. సో ఇక్కడ మీ గూగుల్ డ్రైవ్లో ఇక్కడ గూగుల్ షీట్ క్లిక్ చేయండి. సో ఇది మీకు కొత్త గూగుల్ షీట్ క్రియేట్ అవుతుంది. సో నేమ్ ఇట్ యాజ్ ఎ సెక్యూరిటీ యాప్. సో మనం గేట్లో సెక్యూరిటీ ఏమేమి డేటా రిజిస్టర్ చేస్తుంటారు, బేసిక్గా సీరియల్ నెంబర్ అండ్ విజిటర్ కార్డ్ నెంబర్, బేసిక్గా మనం విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక విజిటర్ బ్యాడ్జ్ ఇస్తాం కదా, సో ఆ బ్యాడ్జ్ నెంబర్ అనమాట. అండ్ డేట్, టైమ్ అండ్ నేమ్ ఆఫ్ పర్సన్, visitor from, meeting with, and reason for visit, and visitor signature anamata, and remarks if any. సో ఈ బేసిక్ డేటాని మీరు యాప్ షీట్ ద్వారా ఎలా క్యాప్చర్ చేయాలో, ఆండ్రాయిడ్ అప్లికేషన్ క్రియేట్ చేసి ఎలా క్యాప్చర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో appsheet.com వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మీరు లాగిన్ క్లిక్ చేయాలి. సో లాగిన్లో మీకు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో గూగుల్ని సెలెక్ట్ చేసుకోండి. సో గూగుల్లో ఇక్కడ నా ఈమెయిల్ ఐడి నేను సెలెక్ట్ చేసి లాగిన్ చేస్తున్నాను. అలో క్లిక్ చేయండి. సో ఇది లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ గూగుల్ షీట్ క్లిక్ చేయండి. ఇక్కడ మెన్యూ బార్లో టూల్స్ క్లిక్ చేయండి. టూల్స్లో మీకు యాప్ షీట్ కనబడుతుంది. యాప్ షీట్లో క్రియేట్ అన్ యాప్ అని ఆప్షన్ ఉంది కదా, యాప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఆటోమేటిక్గా మీకోసం ఒక బేసిక్ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ముందుగా ఈ యాప్ షీట్ వెబ్సైట్ని అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇది డేటా అనమాట. మనం సెక్యూరిటీ యాప్ అనేసి ఒక డేటా షీట్ని సెలెక్ట్ చేసాం కదా, టేబుల్ని సెలెక్ట్ చేసాం కదా. సో ఇది ఆ టేబుల్ అనమాట. అండ్ ఇది కాలమ్స్. సో ఇక్కడ నేను మల్టిపుల్ టేబుల్స్
సెలెక్ట్ చేసి ఉంటే మల్టిపుల్ టేబుల్స్ అండ్ కాలమ్స్ వైజ్ బ్రేక్ డౌన్ డేటా మనం చూడొచ్చు. అండ్ ఈ స్లైస్ యూజర్ సెట్టింగ్స్ అండ్ యూజర్ బిహేవియర్ అండ్ ఆటోమేషన్, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్, వీటి గురించి మనం రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక యాప్ క్రియేట్ అయిపోయింది. సో మీకు మొబైల్లో కనుక ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఇలా అప్లికేషన్ కనబడుతుంది. ఎగ్జాంపుల్ నేను ప్లస్ క్లిక్ చేశాను. సో నేను ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 1 అని టైప్ చేస్తున్నాను. విజిటర్కి నేను 5వ నెంబర్ బ్యాడ్జ్ ఇచ్చాను ఎగ్జాంపుల్. అండ్ నేమ్ ఆఫ్ ద పర్సన్ అశోక్ అనుకుందాం, నా పేరే. విజిటర్ ఫ్రమ్ యాప్ షీట్ అనుకుందాం, యాప్ షీట్. మీటింగ్ టు గూగుల్ ఎగ్జాంపుల్. రీజన్ యాప్ డెవలప్మెంట్. అండ్ ఇక్కడ సిగ్నేచర్ అనమాట, ట్యాప్ టు అన్లాక్, ఐ హ్యావ్ ట్యాప్డ్. అండ్ సిగ్నేచర్ సమ్ ర్యాండమ్. అండ్ ఇఫ్ ఎనీ నో రిమార్క్స్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నేమ్ ఎంటర్ చేసాం. సో ఆ సేమ్ నేమ్ ఇక్కడ అపియర్ అవుతుంది మీకు. అండ్ సీరియల్ నెంబర్ ఇక్కడ అపియర్ అయింది. అండ్ డేట్ అండ్ టైం సేమ్ షీట్లో లోడ్ అయింది. అండ్ విజిటర్ ఫ్రమ్, ఈ డేటా నేను ఏదైతే ఇక్కడ ఎంటర్ చేశానో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రికార్డ్ అయిందనమాట. అండ్ ఈ పిక్చర్ అనేది సెక్యూరిటీ యాప్ ఇమేజెస్ ఫోల్డర్లో సేవ్ అయింది. సో మీరు యాప్లో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ డేటా ఫీల్డ్స్లో కనుక ఏమన్నా చేంజెస్ కావాలంటే మీరు డేటాని క్లిక్ చేయండి, కాలమ్స్ని క్లిక్ చేయండి, అండ్ టేబుల్, సెక్యూరిటీ యాప్ టేబుల్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ మనం ఈజీగా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్. సో సీరియల్ నెంబర్ ఈజ్ నెంబర్ ఫార్మాట్. అండ్ విజిటర్ కార్డ్ నెంబర్, ఒకవేళ మీ విజిటర్ కార్డ్ నెంబర్లో ABCD ఉన్నట్లయితే మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవటం బెటర్. సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ABCDలు కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డేట్, అండ్ డేట్ ఫార్మాట్ ఈజ్ డేట్. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డేట్, క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. మీరు ఇక్కడ డేట్ కానీ టైప్ డేట్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే. అండ్ టైం, అదేవిధంగా మీరు టైం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ టైం చూపిస్తుంది. సో నేమ్ ఆఫ్ ద పర్సన్, డేటా టైపు నేమ్. అండ్ విజిటర్ ఫ్రమ్ టెక్స్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. మీటింగ్ విత్ టెక్స్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. రీజన్ ఫర్ విజిట్ టెక్స్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. సిగ్నేచర్, అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. రీజన్ ఇఫ్ ఎనీ, అండ్ ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ అయింది. మనం ఇప్పుడు సేవ్ చేసుకుందాం. సో సేవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ విజిటర్ కార్డ్ నెంబర్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఇలా నెంబర్ పోయి ఇక్కడ మనం టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. A1 B2 లైక్ దట్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ అప్లికేషన్ని మీ సెక్యూరిటీ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ యూజర్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ సెక్యూరిటీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో సెక్యూరిటీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి యాడ్ యూజర్ క్లిక్ చేయండి. సో యాడ్ యూజర్ క్లిక్ చేసిన వెంటనే సో మీ సెక్యూరిటీకి ఒక ఈమెయిల్ వెళ్తుంది అనమాట. సో ఆ ఈమెయిల్లో కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా యూస్ చేయాలి అని. అండ్ మీరు యాప్ షీట్ అప్లికేషన్ని గూగుల్ ప్లే ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉందన్నమాట. సో ఈ యాప్ని మీ సెక్యూరిటీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి
తో లాగిన్ చేసినట్లయితే సో ఆ అప్లికేషన్ అవైలబుల్ ఉంటుంది. సో సెక్యూరిటీ ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి ఒక అప్లికేషన్ కనబడుతుంది. సో ఈ అప్లికేషన్లో సెక్యూరిటీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. హోప్ యూ లెర్న్ సంథింగ్ గుడ్ టుడే. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.